హాయ్! ఈ క్లాస్‌లో మనం ఈ డిసెబిలిటీ అండ్ ఏజ్డ్ అనే కాన్సెప్ట్‌ని కంటిన్యూ చేద్దాం. చాలా పెద్దగా ఉంది ఈ టాపిక్. ఈ సబ్జెక్ట్‌లో ఉన్న అన్ని టాపిక్స్‌లో బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. సో, మనం పార్ట్స్‌లో చూస్తున్నాం. బికాజ్ చాలా టెక్నికల్‌గా ఉంది. హ్యూజ్‌గా ఉంది. నౌ హ్మ్. ఓకే. మోడల్స్ ఆఫ్ డిసెబిలిటీ. మనం డిసెబిలిటీ అంటే ఏంటి? హ్యాండిక్యాప్డ్ అంటే ఏంటి? ఇంపైర్‌మెంట్స్ ఏంటి? లిమిటేషన్స్ ఏంటి? ఏ పారామీటర్స్ బట్టి డిసేబుల్డ్ అని చెప్తారు? ఇండియాలో సెన్సస్‌లో ఎలాంటి క్వెషన్స్‌తో, ఎలాంటి గ్రూపింగ్స్‌తో తీసుకున్నారు? ఇది లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. ఇక్కడేందంటే ఇంకా టెక్నికల్‌గా వెళ్తే ఈ సోషల్ స్కాలర్స్ ఉంటారు గదా! వాళ్ళు ఈ డిసెబిలిటీని మోడల్స్‌గా విభజించి చదివారనమాట. మనకు ఆల్రెడీ తెలిసిన 2 కాంట్రాస్టింగ్ మోడల్స్ ఏంటి? మెడికల్ అండ్ సోషల్. మెడికల్ మోడల్ అంటే మనకి పుట్టుకతోనే అంటే సంథింగ్ రిలేటెడ్ టు బాడీ. బయాలజికల్ ప్రాబ్లమ్ అనమాట. బాడీలో ఫిజికల్‌గా లేదా మైండ్‌కి సంబంధించిన మెంటల్ ఇంపైర్‌మెంట్ ఏది ఉన్నా సరే, అక్కడి నుంచి ఒక డిసెబిలిటీ వస్తుంది. ఆ డిసెబిలిటీ వల్ల వాళ్ళకి సొసైటీలో, బయట ప్రపంచంలో ఎలాంటి లిమిటేషన్స్ ఉన్నాయి. ఇగో ఎలాంటి వాళ్ళకి ఆపుతున్నారు వాళ్ళని, వాళ్ళకి ఏది తక్కువవుతుంది, వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి అని చదవడం మెడికల్ మోడల్ కదా! ఇంకొకటేంటిది కాంట్రాస్ట్‌లో, అపోజిట్‌లో సోషల్ మోడల్. సోషల్ మోడల్‌లో కంప్లీట్ బయాలజికల్‌గా చూడరు. వాళ్ళెలా ఉన్నా బయట సొసైటీ వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తుంది? ఆ డిసేబుల్డ్ పర్సన్ సొసైటీకి మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్ ఇండివిడ్యువల్ అండ్ హర్ సోషల్ ఎన్విరాన్మెంట్ ఆ మధ్యలో రిలేషన్‌షిప్‌ని స్టడీ చేసేది సోషల్ మోడల్ అన్నమాట. బికాజ్ ఈ సోషల్ మోడల్ వల్లనే కదా వాళ్ళు లైఫ్‌లో చాలా డొమైన్స్‌లో పాలిటిక్స్‌లో, ఎకానమీలో, స్పోర్ట్స్‌లో, ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఎక్కడ పని చేయలేకపోతున్నారు. సో, ఇది సోషల్ మోడల్. అయితే సోషల్ మోడల్‌లో ఏం చెప్తారు అంటే, కావాలని సొసైటీలోని కొన్ని డొమైన్స్ నుంచి మనం డిసేబుల్డ్ పీపుల్‌ని సెగ్రిగేట్ చేస్తున్నాం. పక్కకు పెడుతున్నాం. దూరం పెడుతున్నాం. ఎందుకంటే, వాళ్ళు మిగతా నార్మల్ పీపుల్ లాగా పెర్ఫార్మ్ చేయలేరు అని పక్కకు పెట్టి, వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసి, వాళ్ళని ఈ యాస్పెక్ట్స్‌లో మనం రెగ్యులర్‌గా పార్టిసిపేట్ చేసే ఎన్విరాన్మెంట్‌లో పార్టిసిపేట్ చేయకుండా చేస్తున్నాం. వాళ్ళ మీద ముద్రేసేస్తున్నాం అనమాట. వీళ్ళు డిసేబుల్డ్ పీపుల్. వీళ్ళు ఇక్కడ జాబ్స్‌కి రాకూడదు. మేము డిసేబుల్డ్ పీపుల్‌కి ఫుల్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో హీరో చూడండి. ఫైట్ చేస్తాడు, డాన్సులు చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఒక డిసేబుల్డ్ పర్సన్ మేబీ అన్నీ చేయలేడు. మీరు యాక్సెప్ట్ చేస్తారా అతన్ని హీరోలాగా? చేయరు. సో, అట్లా లేబుల్ ఏసేసినామనమాట. హీరో అంటే ఇట్లనే ఉండాలి. అలాగే ఎవ్రి యాస్పెక్ట్‌లో నార్మల్ పర్సన్ అంటే ఇట్లనే ఉండాలి అని. అయితే ఎక్స్‌ట్రీమ్ ఫార్మ్స్‌లోకి వెళ్ళామనుకోండి, ఈ సోషల్ మోడల్ లేదా ఈ మెడికల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండివిడ్యువల్స్ యొక్క యాక్చువల్ వ్యూస్, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళేం ఫీల్ అవుతున్నారు అనేది స్టడీ చేయట్లేదు కదా! ఎంతసేపు బయాలజికల్‌గా లేదా సోషల్‌గా చదువుతున్నారు. యూనివర్సల్‌గా చాలా కంట్రీస్‌లో మెడికల్ మోడలే అడాప్ట్ చేశారు. ఈవెన్ ఇండియాలో కూడా మెడికల్ మోడలే అడాప్ట్ చేశారు కదా! స్పెషల్లీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్స్, బయో ఎథిస్ట్, ఫిలాసఫర్స్ అందరూ మెడికల్ మోడలే. అదే మీకు 40% కంటే ఎక్కువ ఉంటే మీరు డిసేబుల్డ్, 60 డీబీ కంటే ఎక్కువ వినిపియకపోతే మీరు చెవిటి ఇలాగనమాట. ఈ ప్రాసెస్‌లో ఏమైందంటే సోషల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వాళ్ళని ఎంత ఇబ్బందికి గురి చేస్తున్నాయి, వాళ్ళ పార్టిసిపేషన్ ఎట్లా తగ్గిస్తున్నాయి, ఎన్ని లిమిటేషన్స్ ఇస్తున్నాయి అనేది మర్చిపోతున్నారు. అనేది చదవట్లేదు. ఓకే. సో, ఇది మార్చడానికి చాలామంది స్కాలర్స్ ముందుకొచ్చారు. స్కాలర్స్, యాక్టివిస్ట్‌లు అదేందది ఓన్లీ అంత టెక్నికల్‌గా ఎట్లా డిఫైన్ చేస్తారు అనేసి కొత్త మోడల్స్‌ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారనమాట. ఎస్పెషల్లీ వాళ్ళ బయాలజికల్ ఎంబాడిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వర్సెస్ సోషల్ కాజెస్. బయట ప్రపంచం వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తుంది. ఈ రెండిటిని బేస్ చేసుకొని కొత్త మోడల్స్ తీసుకొద్దామని అనుకున్నారు. అయితే 2 వేస్, 2 వేస్‌లో స్టడీ చేశారంట. 2 డిస్టింక్ట్ స్ట్రాండ్స్. పైన మనం మెడికల్ మోడల్, సోషల్ మోడల్ చూసాం కదా! ఇప్పుడేంటి కొంచెం కిందికి వచ్చి కొంచెం డీప్‌గా వెళ్లి జనాల పర్స్పెక్టివ్‌లో చదువుదామనుకున్నారు. సో, మళ్ళీ ఇంకొక 2 కొత్త మోడల్స్‌ని సజెస్ట్ చేశారు. ఒక మోడల్ ఏందంటే మైనారిటీ గ్రూప్ మోడల్. సింపుల్‌గా చెప్తాను. ఇదేంటంటే మనకి మన భారత సమాజంలో, ఇండియాలో మైనారిటీ గ్రూప్స్ ఉంటారు. లాంగ్వేజ్ మీద మైనారిటీస్ ఉంటారు. జాతి, ఎథ్నిసిటీస్ మీద మైనారిటీస్ ఉంటారు. ఇంకా రేసిజం మీద అంటే రిలీజియన్ మైనారిటీస్ ఉంటారు. క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్, పార్సిస్ట్ ఇలా మైనారిటీస్ ఉంటారు కదా! ఇదే గ్రూపింగ్‌లో డిజేబుల్డ్ కూడా మైనారిటీస్ అన్నట్టు ట్రీట్ చేస్తున్నామనమాట. ఏది సొసైటీలో. ఓకే. అంటే మెజారిటీ వాళ్ళందరూ ఆపర్చునిటీస్ పార్టిసిపేట్ చేసుకుంటా, ఈ మైనారిటీస్ వాళ్ళని సెపరేట్‌గా చిన్న చిన్న గ్రూప్స్ లాగా
ట్రీట్ చేస్తున్నారు. సో అదొకటి మైనారిటీ గ్రూప్ మోడల్ అన్నమాట. దీన్ని బట్టి ఏమవుతుంది, ఇప్పుడు గవర్నమెంట్ ఎలా అయితే ఈ మైనారిటీ గ్రూప్స్‌కి ఎస్సీస్‌కి, ఎస్టీస్‌కి, ఓబీసీస్‌కి, రిలీజియస్ మైనారిటీస్‌కి, లాంగ్వేజ్ మైనారిటీస్‌కి, ట్రైబల్ పీపుల్‌కి స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తుంది కదా! మనకి కాన్స్టిట్యూషన్‌లో ఎన్ని యాక్ట్స్ ఉన్నాయి, అలాగే డిసేబుల్డ్ పీపుల్‌కి కూడా స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళకి సివిల్ రైట్ ప్రొటెక్షన్స్ గానివ్వండి, వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ గాని తగ్గిపోతుంది అని చెప్పేసి ఒక మోడల్, మైనారిటీ మోడల్. మళ్ళా రెండో మోడల్ ఏంటంట, హ్యూమన్ వేరియేషన్ మోడల్. వీళ్ళేం చెప్తారంటే సెకండ్ మోడల్‌లో సొసైటీ వాళ్ళని కావాలని ఎక్స్‌క్లూడ్ చేయట్లేదు. ఓకే. ఫస్ట్ నుంచి డిసేబుల్డ్ అంటే పక్కకు పెడుతున్నారు. డిసేబుల్డ్ అంటే మైనారిటీ అని తక్కువ చూస్తున్నారు. సొసైటీ అట్లేం చూడదు. కానీ ఎందుకు వాళ్ళు పార్టిసిపేట్ చేయలేకపోతున్నారంట? బికాస్ ఏదైతే బయట పనులు, బయట ఫంక్షన్స్ ఏదైతే కమాండ్ చేస్తున్నాయో, ఏదైతే దానికి రిక్వైర్మెంట్ ఉందో, ఆ రిక్వైర్మెంట్ వీళ్ళు మ్యాచ్ అవ్వట్లేదు కదా! డిసేబుల్డ్ పీపుల్‌కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ వేరు, బయట ఎన్విరాన్మెంట్ అడుగుతున్న క్యారెక్టరిస్టిక్స్ వేరు. ఈ రెండిటికి మ్యాచ్ లేదు. మిస్ మ్యాచ్ ఉంది. అందుకే వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. సో, వీళ్ళు ఎట్లా డిఫైన్ చేస్తున్నారంటే, కావాలని పక్కకు పెట్టడము, తక్కువ చూడడం కాదు. బట్ బికాస్ ఆఫ్ ద డిసేబిలిటీ వాళ్ళు ఈ పనులు చేయలేరు కాబట్టి, వాళ్ళకి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి, ఈ వేరియబిలిటీ అనేది వచ్చింది అనేది హ్యూమన్ వేరియేషన్ మోడల్‌లో చెప్తున్నారనమాట. సో, ఇండైరెక్ట్‌గా ఈ హ్యూమన్ వేరియేషన్ మోడల్‌లో ఏం ఫీల్ అవుతారంటే, డిసేబిలిటీ అనేది యూనివర్సల్ హ్యూమన్ కండిషన్. ఓకే. ఏదో వాళ్ళని తక్కువ చూడడం, వాళ్ళు ఇన్ఫీరియర్ అది కాదు. వాళ్ళు కూడా నార్మల్ పీపులే. మన బాడీ ఒకలాగుంది. ఓకే. నార్మల్ పర్సన్ బాడీకి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్‌కి ఇంకొక క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంతే. ఆయన తక్కువ కాదు. ఆయన డిఫరెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తాడు. నువ్వు ఒకలాగా పెర్ఫార్మ్ చేస్తావు. ఆ డిసేబుల్డ్ పర్సన్ ఇంకొకలాగా పెర్ఫార్మ్ చేస్తాడు అంతే. సో, బట్ ఆ పెర్ఫార్మన్స్ నీలాగా లేదు కదా! మెజారిటీ పీపుల్ నార్మల్ పీపుల్ లాగా లేదు కాబట్టి వాళ్ళు పక్కకు ఉండిపోవాల్సొస్తుంది అంతే. అదనమాట వాళ్ళు చెప్పింది. మనం చూసిన ఈ 2 మోడల్స్ ఉన్నాయి కదా! ఈ హ్యూమన్ వేరియేషన్ మోడల్, మైనారిటీ మోడల్. ఈ 2 మరీ ఎగ్జాక్ట్‌లీ అపోజిటా అంటే కాదు. నాట్ ఎగ్జాక్ట్‌లీ అపోజిట్. ఎందుకంటే ఎంతో కొంత ఎంఫసిస్ అంటే ఏ కారణం మీద మనం వాటి గురించి మాట్లాడుతున్నాం ఆ కారణం సేమ్. ఏంటది? సొసైటీ. మైనారిటీ దాంట్లో సొసైటీలో మెజారిటీ వాళ్ళు డిసేబుల్డ్‌ని మైనారిటీ లాగా ట్రీట్ చేస్తున్నారు, పక్కకు పెడుతున్నారు అని సొసైటీ లెన్స్‌లో చూసినాం. హ్యూమన్ వేరియేషన్‌లో ఏంటి? సొసైటీ పక్కకు పెట్టట్లేదు. బట్ డిజేబుల్డ్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ సొసైటీలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ వేరు కాబట్టి ఇది ఇలా వాళ్ళకి సెపరేట్ ఎక్స్‌క్లూజన్ అయింది అని మాట్లాడారు. సో, రెండిటిని మనం సొసైటీ మోడల్‌లోనే చూస్తున్నాం కాబట్టి 2 అంత అపోజిట్ కాదు అని కొంతమంది ఫీల్ అవుతారనమాట. అయితే బట్ మనం ఏంటది, ఒకవేళ మైనారిటీ మోడల్‌ని చూస్తే ఏం చెప్పారు? ఇండియాలో రేషియల్ మైనారిటీస్‌ని ఎట్లా ట్రీట్ చేస్తామో మనము, డిసేబుల్డ్‌ని కూడా అలాగే ట్రీట్ చేస్తున్నాం. అంటే మోర్ ఆర్ లెస్ సేమ్ అట్లనే ట్రీట్ చేస్తున్నాము అని చెప్పి. అయితే ఇంకోటి సోషల్ పాలిసీ ఇంకొక మోడల్‌లో ఏంటి హ్యూమన్ దాంట్లో వాళ్ళని ఎక్స్‌క్లూడ్ చేయట్లేదు. బట్ వాళ్ళకి స్పెషల్ వేరియేషన్స్ ఉన్నాయి. నార్మల్ వాళ్ళకి ఉన్నట్టు కాకుండా వాళ్ళకి ఎక్స్‌ట్రా వేరియేషన్స్, స్పెషల్ వేరియేషన్స్ ఉన్నాయి. దానివల్ల వాళ్ళ ఫిజికల్ ఎన్విరాన్మెంట్, సోషల్ ప్రాక్టీసెస్‌తో ఉన్న రిలేషన్‌షిప్ మారుతుంది అని చెప్పేసి. కదా! ఇవి 2 వెర్షన్స్ మనం చూసాము. బట్ మనం ఓవరాల్‌గా చూసామనుకోండి, జనాలు ఎక్కువగా వాడుతున్న మోడల్ ఏంటి? మెడికల్ మోడల్. ఇది ఆల్రెడీ చూసాం. బట్ ఏది కరెక్ట్‌గా వాడాలి, వాళ్ళ గురించి ప్రాపర్‌గా 100% తెలుసుకోవాలంటే ఏ మోడల్ హెల్ప్ అవుతుంది అంటే, సోషల్ మోడలే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సోషల్‌లో వాళ్ళ డిసేబిలిటీ ఏంటి? వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి? సొసైటీ, ఫిజికల్ అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తుంది అని మనం స్టడీ చేస్తాం గదా! అది. అండ్ ఈ క్రిటిక్స్ కొంతమంది అంటే మనం ఏది చెప్పినా దాన్ని కౌంటర్ చేసేవాళ్ళుంటారు గదా! క్రిటిక్స్ ఏం చెప్తారంటే, ఇట్లా ఇంపైర్‌మెంట్ అనే వర్డే రాంగ్. ఈ ఇంపైర్‌మెంట్ ఏంది? లిమిటేషన్స్ ఏంటి? అవి సోషల్‌గా పెట్టిన కండిషన్స్, కన్‌స్ట్రక్షన్స్ అంతే. కొంతమందిని పార్టిసిపేట్ చేయకుండా ఆపడానికి. బికాజ్ ఈ పీపుల్‌కి కొంత ప్రాబ్లమ్ ఉంటది వాళ్ళతో. ఆ ప్రాబ్లమ్ ఉన్న పీపుల్ ఇలాంటి వర్డ్ ఒకటి క్రియేట్ చేసి, వీళ్ళు ఇంపైర్డ్ పీపుల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి లేదు అని పెట్టారు. అంతేగాని అసలు ఆ ఇంపైర్‌మెంట్ అనే వర్డే రాంగ్. అసలు ఇట్ షుడెంట్ బి యూజ్డ్ అన్నట్టుగా క్రిటిక్స్ చెప్తారనమాట. బట్ మనము ఎన్ని డెఫినేషన్స్ చూసినా, ఎంత చూసినా చాలామంది ఈ డిసెబిలిటీ అనే కాన్సెప్ట్‌ని ఓవర్ సింప్లిఫై.
జస్ట్ ఒక వర్డ్లో డిఫైన్ చేయడానికి, ఒక లైన్లో డిఫైన్ చేయడానికి ఒక వర్స్ట్ డెఫినేషన్స్ ఇచ్చారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇంకా డిసడ్వాంటేజెస్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి. ఇన్ని రకాల డిసెబిలిటీస్ వస్తున్నాయి కదా. ఫిజికల్గా ఎన్నో రకాలు ఉంటాయి, బాడీలో ఏ చిన్న పార్ట్ డిఫామ్ అయినా డిసెబిలిటీనే. మెంటల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, సైకలాజికల్గా ఎన్నో ఉంటాయి. ఈ అన్నిటిని కలిపి ఒక డెఫినేషన్లో పెట్టి అందరు దీని కిందకి వస్తారు అంటే వాళ్ళకి డిసడ్వాంటేజెస్ అవుతాయి కదా. మళ్ళా హూస్ ఎక్స్పీరియన్స్ అండ్ జడ్జిమెంట్స్, ఎవరిని అడిగి మనం ఈ డెఫినేషన్స్ని తయారు చేయాలి, అక్కడ ప్రాబ్లం వస్తుంది. అసలు వాళ్ళు కరెక్ట్గా చెప్తారా, నిజం చెప్తారా అనేది కూడా మనం వెరిఫై చేయలేము. బికాజ్ ప్రపంచంలో అలాగే ఇండియాలో మిలియన్స్ లక్షల మంది ఉన్నారు డిసేబుల్డ్ కేటగిరీ కిందకి వచ్చేవారు. వాళ్ళు ఎంతసేపు మెడికల్ టర్మ్స్లో మాట్లాడడానికి ఇష్టపడతారు కానీ వాళ్ళ సోషల్ ప్రాబ్లమ్స్ సోషల్ మోడల్లో చెప్పరు వాళ్ళు డిసేబుల్డా కాదా అని. ఇప్పుడు విజిబుల్గా మనకు కనిపిస్తుంది అనుకోండి, కాలు లేదు, చేయి లేదు, కనిపించట్లేదు, మాట్లాడలేరు అంటే డిసేబుల్డ్ అని అర్థమైపోతుంది. కొంతమంది ఉంటారు వాళ్ళకి బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్యాన్సర్ వచ్చి పోయింది, లేదా ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది, పార్కిన్సన్స్ డిసీజ్, టైప్ 2 డయాబెటీస్, షుగర్ ప్రాబ్లము, హార్ట్ స్ట్రోక్ ఆల్రెడీ ఒకసారి వచ్చింది, మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది, ఎంఫిసెమా, డిమెన్షియా, మూడ్ డిసార్డర్, స్కీజోఫ్రీనియా, డ్రగ్స్ తీసుకొని రికవర్ అయిన వాళ్ళు, ఎయిడ్స్. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అసలు వాళ్ళు డిసేబుల్డ్ కమ్యూనిటీ కింద మేము ఉన్నాము అని గుర్తించారు ఫస్ట్. అలా వాళ్ళని అటాచ్ చేసుకోవడానికి ఇష్టపడారు అనమాట. ఎట్లుంటుందంటే ఈ రోగం నాకు పోతుంది పోతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకు చెప్తే మళ్ళీ నన్ను వేరేలాగా చూస్తారు, నన్ను దూరం పెడతారు, నా ఫ్రెండ్సే నాకు దూరం పెడతారు. ఈ సోషల్లీ మీడియేటెడ్ ఎక్స్క్లూజన్కి భయపడి వాళ్ళు డిసేబుల్డ్, నాకు కూడా కొన్ని బెనిఫిట్స్ ఉండాలి, నాకు హెల్ప్ కావాలి అని వచ్చి అడగరు. అందుకే ఈ మధ్య మెంటల్ డిప్రెషన్, మెంటల్ హెల్త్ గురించి చాలా మాట్లాడుతున్నారు. బికాజ్ లోపల ఎంత డిప్రెషన్తో సఫర్ అవుతూ ఉంటారో అన్ని బాధలు చూస్తారు కానీ బయట ఎవరికి చెప్పరు, బయట నవ్వుతుంటారు, లోపల ఏడుస్తుంటారు. దీపికా పదుకొని వచ్చి బయట మాట్లాడింది కదా, అలా మాట్లాడారు ఎవరు. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒకరికి ఆస్తమా టైప్, డిఫికల్టీ బ్రీదింగ్ అనమాట, కొంచెం ఫాస్ట్గా నడిస్తే ఇక ఆమె ఊపిరి తీసుకోలేదు అనుకోండి, ఇప్పుడు తను తన ఫ్రెండ్స్తో ఫాస్ట్గా బస్ స్టాప్ వరకు నడవలేదు కదా. ఇప్పుడు కానీ ఆ విషయం ఆమె బయటకు చెప్పడానికి ఇష్టపడదు, అక్కడ నన్ను ఫ్రెండ్స్ దూరం పెడతారు అని. షీ హాజ్ అ ప్రాబ్లం కానీ చెప్పదు. అలాగే పారాప్లేజియా అంటే కాళ్ళు పడిపోయినట్టుంటాయి, చూస్తే నార్మల్గానే కనిపిస్తారు కానీ చైర్లో ఉండాల్సి వస్తుంది అనమాట. బట్ తనకి క్లోజెస్ట్ ఫ్రెండ్ సర్కిల్ ఉంది, బట్ తను రెస్టారెంట్కి వెళ్ళి తినగలరా నార్మల్ పర్సన్ లాగా? లేదు. ఎందుకంటే రెస్టారెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మెట్లు ఉన్నాయి అనుకోండి, మెట్లు ఎట్లా ఎక్కుతాడు ఆ పర్సన్, కాళ్ళు ఇబ్బంది ఉన్న పర్సన్. అంటే కొంచెం నరాల వీక్నెస్ ఉంటుంది అనమాట కాళ్ళల్లో. ఈవెన్ దో చైర్లో కూర్చోలేకపోయినా మెల్లగా నడుస్తాడు కానీ పెద్ద పెద్ద మెట్లు ఎక్కలేడు, చూడడానికి నార్మల్గా ఉంటాడు కానీ లోపల ఇష్యూ ఉంది, బయట చెప్పడు. ఇలాంటివి అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి భయం, నన్ను ఎక్స్క్లూడ్ చేసేస్తారు, నేను ఇంకా వీళ్ళలాగా నార్మల్గా ఉండలేను. సో మనమే డైవర్స్ యాటిట్యూడ్స్ అడాప్ట్ చేసుకోవాలి. మనము, ప్రైవేట్, బయట వాళ్ళు, సొసైటీ, గవర్నమెంట్, వీళ్ళంతా వాళ్ళకి యాక్సెసిబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ సోషియో హిస్టారికల్ పర్స్పెక్టివ్ చూద్దాము. ఇప్పుడు ఇండస్ట్రియలైజ్డ్ సొసైటీ ఉందనుకోండి, అంటే డెవలప్డ్ సొసైటీ, అక్కడ డిసేబిలిటీని ఎట్లా చూస్తారంటే ఒక పర్సనల్ ట్రాజడీ లాగా చూస్తారు. అయ్యో పాపం, జాలి అన్నమాట. ఎందుకు జాలి? వాళ్ళకి వేరే టాలెంట్ ఉందనుకోండి, వేరే వేరియేషన్. లైక్ నేను రీసెంట్గా ఒక కే డ్రామా చూసాను, లైక్ పేరు ఎక్స్ట్రాడినరీ అటార్నీ వూ అని. ఆమె లాయర్, బట్ ఆమెకి ఆటిజం ప్రాబ్లం ఉంటుంది, సోషల్గా ఎవరితో కలవలేదు, మనలాగా మాట్లాడలేదు, ఎమోషన్స్ చెప్పలేదు, యూజువల్గా ఎవరు ఆమెతో ఉండడానికి ఇష్టపడరు, ఆ కైండ్ ఆఫ్ పర్సన్. బట్ ఆమె ఒక్కసారి బుక్ చదివిందంటే ఇక ఫర్ ఎవర్ గుర్తుంటుంది, పేజ్ నెంబర్ డేటాతో సహా. ఎక్స్ట్రీమ్లీ టాలెంట్ అనమాట అందులో. సో ఇలాంటి వాళ్ళకి టాలెంట్స్ ఉంటాయి, స్పెషల్ టాలెంట్స్. ఎక్సలెంట్ లాయర్ ఆమె. సో వాళ్ళకి స్పెషల్లీ ఏబుల్డ్ అనుకోవచ్చు కదా, మనకంటే గ్రేట్ వాళ్ళు. మనం ఆ బుక్ 100 సార్లు చదివినా మనకు గుర్తుండదు. సో బట్ ఈ ఇండస్ట్రియలైజ్డ్ ప్లేసెస్లో ఏంటంటే అయ్యో పాపం, పాపం మనలాగా లేదు, వాళ్ళకి డిఫెక్ట్స్ ఉన్నాయి, అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, ఫంక్షనల్ లిమిటేషన్స్ ఉన్నాయి అన్నట్టు. అట్లా పాపం అనే వర్డ్ అనగానే జనాలకు భయం అవుతుంటుంది డిసేబుల్డ్ వాళ్ళకి, ఇంకా మనల్ని దూరం పెడతారు. దట్ ఈస్ ద ఫండమెంటల్ రీజన్ ఫర్ సోషల్ ఎక్స్క్లూజన్ అనమాట. అయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే హిస్టరీలో ఒకప్పుడు డిసేబిలిటీ మీద ఎలాంటి స్టడీస్ ఉన్నాయి, ఏ ఏ కంట్రీస్లో ఎట్లున్నాయి, వీటిని కన్సిడర్ చేయడం మానేశారనమాట. బట్ వాటిని కూడా మనం చూడాలి, ఆ డాక్యుమెంట్స్, ఆ రికార్డ్స్ని చూడాలి. ఎందుకంటే
యూనివర్సల్ డెఫినిషన్ చెప్పలేము డిసేబిలిటీ అంటే. ఒక వెస్టర్న్ కంట్రీలో డిసేబిలిటీ అనేది మీనింగ్ వేరుంటది. బికాజ్ అక్కడ పీపుల్ చాలా ఫార్వర్డ్ ఏమో ఒకవేళ. కొన్ని మంచి కంట్రీస్‌లో డిసేబుల్డ్‌ని ఇంత తక్కువగా చూడరు. ఈక్వల్‌గా చూస్తారు. సేమ్ ఆపర్చునిటీస్ ఇస్తారు. ఆ కంట్రీ అట్లా ట్రీట్ చేస్తుంది. బట్ కొంచెం డెవలపింగ్ కంట్రీస్, అండర్ వరల్డ్‌లో అలా చూడరేమో. చాలా తక్కువగా చూడడం, ఇంకా పాపం వాళ్ళు పోవర్టీలో మగ్గిపోవడం ఇలా ఉంటుందేమో. సో, ఎప్పుడైనా ఈ డిసేబిలిటీని పర్స్పెక్టివ్స్‌లో చూడాలి అంటే, మనం ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లోని లోకల్ యాటిట్యూడ్స్‌ని గమనించుకోవాలి. అక్కడ పీపుల్ ఎట్లున్నారు? ఎట్లా ట్రీట్ చేస్తారు? వాళ్ళ మైండ్‌లో డిసేబిలిటీ అంటే ఏంటి? సొసైటీలో ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? అనేది కంట్రీ టు కంట్రీకి, రాష్ట్రం టు రాష్ట్రంకి, రీజియన్ టు రీజియన్‌కి మారుతదనమాట. బికాజ్ ప్రతి ప్లేస్‌లో ఎకనామిక్, కల్చరల్, పొలిటికల్ ఫ్యాక్టర్స్ అనేవి సేమ్‌గా ఉండవు. డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళ బిలీఫ్స్, ఆర్థోడాక్సీస్, వాళ్ళ ఫెయిత్, వాళ్ళ ఆలోచన అన్ని డిఫరెంట్‌గా ఉంటాయి. సో, అప్పుడు డిసెబిలిటీ అనే డెఫినిషన్ కూడా, పర్స్పెక్టివ్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది గదా! ఇంత హిస్టరీ రికార్డ్ అయింది డిసేబిలిటీ మీద. బట్ అందులో ఈ డిసేబిలిటీ వల్ల వచ్చే రోగాలు, చావులు వీటన్నిటిలో కామన్‌గా ఏం కనిపిస్తుందంటే తెలుసా? చాలా మంది ఎక్కువగా పోవర్టీ నుంచి వయలెన్స్‌కి గురైన వాళ్ళు, ఆ హార్ష్ రియాలిటీలో బతుకుతున్న వాళ్ళకి ఈ ఎక్కువ కైండ్ ఆఫ్ డిసేబిలిటీ, డిసీజెస్ ఇవి కనిపించాయంట. అయితే ఆయా కంట్రీస్‌లో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు కదా! అమెరికాలో డిసేబిలిటీస్‌కి వాళ్ళకొక మోడల్ ఆఫ్ సొల్యూషన్ ఉంటది. ఇండియాలో వేరు, పాకిస్తాన్‌లో వేరు, శ్రీలంకలో వేరు అలా. ఎక్కడికక్కడ ప్రిస్క్రిప్షన్స్ మాత్రం మారుతున్నాయన్నమాట. ఈ ఇంపైర్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో డిసెబిలిటీస్ దానికి వాళ్ళెలా ట్రీట్ చేస్తున్నారు అనేవి ప్లేస్ టు ప్లేస్ మారుతూ ఉన్నాయి అని. అలాగే ఈ డిసెబిలిటీని ఇంకొక 3 రకాలుగా చూడ్డానికి ట్రై చేశారు. ప్రీ మోడర్న్, మోడర్న్, పోస్ట్ మోడర్న్ అని. దిస్ ఈస్ నాట్ అంత ఇంపార్టెంట్ ఏం గాదు. బట్ ఈ టాపిక్ కొంచెం ఎక్కువ డీప్‌లో ఎళ్లారు ఎందుకో. ప్రీ మోడర్న్ అంటే ఏంటంటే మనం మెడివల్‌కి ముందు వెళ్దాం. ఏన్షియంట్ టైమ్స్‌కి. అప్పుడు డిసెబిలిటీని ఎలా చూసేవారు? మనం అప్పుడు ఏం జరిగినా సరే, మనకి పరలోకం నుంచి వచ్చిన మెసేజ్ ఇది. ఆయన దేవుడు చెప్పకుండా ఇక్కడ ఏం జరగదు. అలా ఉంటది కదా! సో, హెబ్రూస్ ఏం బిలీవ్ చేసేవారంటే డిసెబిలిటీ అనేది పవిత్రత ఏదైతే ఉందో దానికి అపోజిట్. అపవిత్రత. అపవిత్రంగా ఉన్న వాళ్ళకి ఇలాంటి డిసెబిలిటీ, ఇంపర్ఫెక్షన్ ఒస్తది అని హెబ్రూస్ అనుకునేవాళ్ళు. అలాగే ఎర్లీ క్రిస్టియానిటీలో ఏదో పాపం జేసి ఉంటావు నువ్వు. ఆ పాపానికి ఫలితంగా నీకీ డిసెబిలిటీ వచ్చింది. సో, ఇది హీల్ చేయొచ్చు. ఎవరు హీల్ చేస్తారు? యేసు. జీసస్. సో, నువ్వు పాపం చేసావు అందుకే నీకిదొచ్చింది అని. జుడాయిజంలో ఎలా? నువ్వేదో తప్పు చేసావు. ఓకే. నువ్వు ఏదో తప్పు చేసావు అందుకే ఆ తప్పుకి అగైన్ పనిష్మెంట్‌గా డిసీజ్. సో, మోర్ ఆర్ లెస్ అందరూ సేమ్‌గా ఫీల్ అవుతున్నారు కదా! సో, ఇలాంటి ఒక రీజన్ పెట్టుకొని జస్టిఫికేషన్ చేసేది. జస్టిఫికేషన్ చేసి ఈ డిసేబుల్డ్ పీపుల్‌ని దూరంగా ఉంచేది. నువ్వు నార్మల్ పీపుల్‌తో కలవద్దు. బికాజ్ నువ్వు పాపం చేసినావు. నువ్వు తప్పు చేసావు. అందుకే నీకు ఈ పనిష్మెంట్ వచ్చింది. నువ్వంతా కరెక్ట్ అయ్యాక నువ్వు నార్మల్‌కి రా. అలా దూరం పెట్టేవారు రెస్ట్ ఆఫ్ ది సొసైటీ నుంచి. సో, అప్పుడు ఆ జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు. ఇక మోడర్న్ టైమ్‌లో ఏంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ కంటెంపరరీ టైమ్‌లో, మోడర్న్ టైమ్‌లో సేమ్. ఇప్పుడు వీళ్ళకి ప్రాపర్ ఆన్సర్స్ రాక ఏన్షియంట్ స్క్రిప్చర్స్‌ని నమ్ముకుంటున్నారనమాట. తిరిగి మళ్ళీ ఆ పురాతన ఐడియాలజీ ఏదైతే ఉందో వాటి నుంచి ఆన్సర్స్ వెతుక్కోవడానికి ట్రై చేస్తున్నారు. దేర్ ఈస్ రీసర్జెన్స్ టు ఆస్కింగ్ ఏన్షియంట్ క్వెషన్స్. సో, ఈ పర్టిక్యులర్ రోగం వచ్చింది ఆర్ హ్యాండిక్యాప్డ్ ఉంది అంటే ఆ టైంలో ఏం చెప్పారు? ఎందుకని ఇలా అని. మీరే చూడండి మీ కంటెంపరరీ బయట సొసైటీలో ఇంకా కూడా ఆర్థోడాక్స్‌గా, కన్జర్వేటివ్‌గా మన ఇంట్లో పేరెంట్స్ కూడా అలా చెయ్యకు నువ్వు అలా చేస్తే పాపం తగులుతది. స్నానం చేసి ఇక్కడికెళ్ళాలి. ఆహ్, ఎక్సెట్రా, ఎక్సెట్రా సో మెనీ కదా! నెక్స్ట్ నాకు టైమ్‌కి కరెక్ట్‌గా సో మెనీ ఎగ్జాంపుల్స్ గుర్తు రావట్లేదు. లైక్ పూజ చేసేటప్పుడు కూడా పర్టిక్యులర్ డ్రెస్ ఏసుకొని పూజ చేయాలి. ఆహ్, అండ్ అండ్ ఐ నో కాన్‌ఫ్లిక్టింగ్‌గా ఉంటాయి. కొన్ని దేవుళ్ళ దగ్గరికేమో నాన్ వెజ్ తినకుండా వెళ్ళాలి. కొన్ని దేవుళ్ళ దగ్గరే బలిస్తారు. నాన్ వెజ్ పండగ అక్కడే చేసుకుంటారు. సో, ఇవన్నీ ఏందంటే రిసర్జెన్స్ ఆఫ్ ఏన్షియంట్ క్వెషన్స్ అన్నమాట మోర్ ఆర్ లెస్. మోడర్న్ వ్యూ ఆఫ్ డిసెబిలిటీ కూడా అంతే సేమ్‌నెస్. ఆల్మోస్ట్ ఎట్లయితే ఏన్షియంట్ కల్చర్‌లో దూరం పెట్టారో డిసేబుల్డ్ పీపుల్‌ని, మోడర్న్ టైమ్స్‌లో గూడా వాళ్ళని అట్లనే దూరం పెట్టడానికే జస్టిఫై చేస్తున్నారు. బట్ ఇక్కడేం చేస్తున్నారు కొత్తగా వాళ్ళకి ఒక పేరిస్తున్నారు ఫిక్స్‌డ్‌గా. యూ ఆర్ డిసేబుల్డ్. ఆ పేరు పెట్టి వాళ్ళని లేబుల్ చేసి పక్కన పెట్టి మర్చిపోతున్నారు. అంతేగాని
అదొక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేద్దాం. సరే మీరు ఎవరైతే ఇది క్లాస్ వింటున్నారో, మీరెంతమంది డిసేబుల్డ్ పీపుల్‌కి హెల్ప్ చేసున్నారు లైఫ్‌లో? ఆర్ వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేసున్నారు? ఆర్ మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు? వెరీ తక్కువ. రైట్? ఎందుకంటే వాళ్ళని అట్లా లేబుల్ చేసి పాపం ఇంట్లో పడేసి మర్చిపోతాం మనం. ఇదెందుకు అంటే దిస్ ఈస్ ఆల్ అక్యుములేటెడ్ ఇన్ ద ఇన్‌స్టిట్యూషనల్ ప్రాక్టీస్. మనమనే కాదు బయట సొసైటీలో, ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఇట్లనే తయారయింది. బికాజ్ డిసేబుల్డ్ వాళ్ళు మిగతా వాళ్ళలాగా కాంట్రిబ్యూట్ చెయ్యరు. వాళ్ళకంత రిసోర్సెస్ లేవు. వాళ్ళంత టెక్నికలీ కాంపిటెంట్ కాదు. బికాజ్ వాళ్ళకి ఆపర్చునిటీ రాలే కదా! సో, వాళ్ళు ఎలాగో మిగతా వాళ్ళ చేయరు కాబట్టి వాళ్ళని పేరిచ్చేసి యూ ఆర్ డిసేబుల్డ్, యూ ఆర్ సారీ వి కాంట్ గివ్ యూ ద జాబ్ అని చెప్పి పక్కన పడేస్తున్నారు. ఇట్లా. సో, in this post-modern stance, disability is no longer found. It is socially and culturally constructed. సో, ఈ మోడర్న్ టైమ్స్‌లో డిసెబిలిటీని ఒక ఫీచర్ లాగా, ఒక ఫెనామినా లాగా కాకుండా సొసైటల్‌గా, కల్చరల్‌గా వాళ్ళకొక లేబులింగ్ ఇచ్చి, పేరిచ్చేసి జస్టిఫై చేస్తున్నారు పక్కన పెట్టడాన్ని. ఓకే. సో, ఏం మారింది ఏన్షియంట్ టైమ్స్‌కి ఇప్పటికి అట్లనే ఉంది. జస్ట్ రీజన్స్ మారినాయి అంతే. డిసేబుల్డ్ ఇన్ ఇండియా. ఇక్కడ నుంచి ద రెస్ట్ ఆఫ్ ది క్లాస్‌లో చాలా ఎక్కువ డేటా ఉంది. ఈ డేటా మనకి బిట్స్ రూపంలో గ్రూప్ 2, గ్రూప్ 3లో అడగొచ్చు. ఆల్సో మెయిన్స్‌లో మనకి డేటా రాయడానికి ఉపయోగపడుతది. బట్ లాట్స్ అంటే లాట్స్ ఉంది. దీంట్లో సెలెక్టివ్‌గా మనం ఎంతమంది ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ వస్తారు, ఇలా మెయిన్‌వి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంత డీటెయిల్స్ మనకి గుర్తుపెట్టుకున్నా ఉండదు. అంత ఉన్నాయి. లైక్ మీకే తెలుస్తది చూడండి. వీళ్ళేం చెప్తున్నారంటే కంట్రీలో హౌస్ హోల్డ్స్ అంటే ఒక షెల్టర్. ఓకే. నాట్ పీపుల్. హౌస్ హోల్డ్స్ ఇల్లులు. 2.08 క్రోర్ ఇల్లుల్లో హౌస్ హోల్డ్స్‌లో డిఫరెన్షియేబుల్డ్ పర్సన్స్ ఉన్నారంట. ఓకే. అయితే ఆహ్, ఈ ఈ ఇల్లులు మనం ఇండియాలోని 100% హౌస్ హోల్డ్స్ అనుకుంటే 8.3% హౌస్ హోల్డ్స్ డిసేబుల్డ్‌కి సంబంధించినవి. అంటే 8.3%లో ప్రతి ఒక్క ఇంట్లో ఒక డిసేబుల్డ్ ఉన్నారు. ఇల్లులు ఇక్కడ. ఓకేనా? హౌస్ హోల్డ్స్. పీపుల్ కాదు. ఏ డేటా ప్రకారం 2001-2011 ఈ డీకేడ్‌లో తీసిన సెన్సస్ ప్రకారం. ఎవరిస్తారు మనకి ఈ సెన్సస్? రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. అయితే ఈ హౌస్ హోల్డ్స్, ఈ ఇల్లుల్లో, ఈ హౌస్ హోల్డ్స్‌లో, ఈ షెల్టర్స్‌లో 99% నార్మల్ హోమ్స్. అంటే ఏ ఇన్‌స్టిట్యూషను, ఏ గవర్నమెంట్ అట్లా కాదు. నార్మల్ ఇల్లులు మనం చూస్తాం కదా! చుట్టుపక్కల, పక్కింట్లో 99% నార్మల్. 0.4% ఇన్‌స్టిట్యూషనల్. ఇన్‌స్టిట్యూషనల్ అంటే ఒక ప్లేస్ ఒకరికి సంబంధం ఉండదు. రిలేషన్ లేని వాళ్ళందరూ ఒక షెల్టర్ కింద ఉండి, కామన్ కిచెన్‌లో వండింది తింటూ, కలిసి ప్లేస్ షేర్ చేసుకుంటే అది ఇన్‌స్టిట్యూషనల్. మనం చూడండి ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటాం కదా! అట్లా. అవి 0.4s ఉన్నాయి. అవి కూడా హోమ్సే కదా! మళ్ళా 0.2 ఏమో హౌస్‌లెస్ హౌస్ హోల్డ్స్. ఎంత ఫన్నీ ఉంది చూడండి. ఇక్కడ హౌస్‌లెస్ అంటున్నారు. మళ్ళా హౌస్ హోల్డ్ అంటున్నారు. దే మీన్ హౌస్‌లెస్ హౌస్ హోల్డ్స్ అంటే మనకి పేవ్‌మెంట్ మీద, స్ట్రీట్‌లో ఎక్కడ పడితే అక్కడ గుడిసెలేసుకొని ఇల్లు లేక ఉంటారు చూసారా? వాళ్ళనమాట. ఓకే. వాళ్ళు జస్ట్ 0.2% ఉన్నారు. బట్ ఏం అర్థమైంది? 99% నార్మల్‌గా మనకు కనిపించే ఇల్లుంటాయి కదా! అక్కడే ఉన్నారు. ఈ డిఫరెన్షియేబుల్డ్ పీపుల్‌ని 8 కేటగరీస్‌లో డివైడ్ చేశారు. కళ్ళు కనిపించని వాళ్ళు, వినిపించని వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు, కదలలేని వాళ్ళు, మెంటల్లీ రిటార్డెడ్, మెంటల్లీ ఇల్లున్న వాళ్ళు, 1 గాదు, 2 గాదు, 2, 3 డిసెబిలిటీస్ కలిసి ఉన్నవాళ్ళు. ఇట్లా 8 కేటగరీస్ చేశారు. నౌ ఈ హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎవరింట్లో అయితే డిఫరెన్షియేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో అది పెరుగుతా ఉంటుందంట డీకేడ్ బై డీకేడ్. 2001లో 187 లాక్స్ దగ్గర ఉంటే 2011కి వచ్చేసరికి 207 లాక్స్ అంటే నియర్లీ 20 లక్షల హౌస్ హోల్డ్స్ పెరిగాయన్నమాట. ఓకే. అందులో 6.2 లక్షలు రూరల్ ప్లేసెస్ ఊర్లల్లో ఉంటే 14.3 లాక్స్ వచ్చి అర్బన్ ప్లేసెస్‌లో ఉన్నారు. ఓకే. నౌ ఈ డిఫరెన్షియేబుల్ ఆయా ఇళ్లల్లో డిఫరెన్షియేబుల్ వాళ్ళు ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు అని డేటా ఇచ్చారు చూడండి. 45 లక్షల మంది ఇన్స్టిట్యూషనల్ హౌస్ హోల్డ్‌లో, 65,000 మంది బయట పేవ్‌మెంట్స్‌లో ఇలా డేటా ఇచ్చారు. మాక్సిమం ఇది గుర్తుండదు. ఐ డోంట్ రికమెండ్ టు రిమెంబర్ దిస్. నో. అయితే ఈ సెన్సస్ ప్రకారం ఇన్స్టిట్యూషనల్ హౌస్ హోల్డ్ అంటే మీనింగ్ ఏంటి? రిలేషన్ లేని కొంతమంది పీపుల్ ఒక దగ్గర కూర్చొని కామన్ ఫుడ్ తింటూ, కామన్ కిచెన్ షేర్ చేసుకోవడం. కరెక్ట్. హౌస్‌లెస్ హౌస్ హోల్డ్స్ అంటే రోడ్ సైడ్, పేవ్‌మెంట్, స్ట్రీట్‌ల మీద ఇక్కడ వీళ్ళు ఉండటం. అయితే ఈ డేటా గుర్తుపెట్టుకోండి. ఈ 2001 సెన్సస్ ప్రకారం ఇండియాలో మొత్తం 21 మిలియన్ పీపుల్ ఉన్నారంట. 1 లేదా 2, 3 డిసెబిలిటీస్ ఉన్నవాళ్ళు. నియర్లీ 21 మిలియన్. 21 ఇంటూ 10 లక్షలు తీసుకోండి. ఓకే.
ఇది మనం 100% పాపులేషన్లో ఎంత ఉంటారు? 2.1% పాపులేషన్ కిందకి వస్తారు వీళ్ళు జనాలు, సరేనా? 100%లో 2.1%. మళ్ళీ అందులో 12.6 మిలియన్ ఏమో మేల్స్ ఉన్నారు, మగవాళ్ళు ఎక్కువ డిసేబుల్డ్ ఉన్నారు. 9.3 మిలియన్ ఫీమేల్స్ ఉన్నారు. అయితే నెంబర్ ఆఫ్ డిసేబుల్డ్ రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉన్నారంట. ఓకే, జనాలు రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉన్నారు, అర్బన్ ఏరియాస్లో తక్కువ ఉన్నారు. అదే హౌస్ హోల్డ్స్ చూసామనుకోండి, డిసేబుల్డ్ హౌస్ హోల్డ్స్ ఏమో అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి, రూరల్లో తక్కువ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది సమ్వేర్. ఇక్కడెక్కడో పాయింట్ మిస్ అయింది. మనకి ఇక్కడ ఒకటి చెప్తారు ఏంటంటే, హౌస్ హోల్డ్స్ ప్రకారం వచ్చామనుకోండి, ఈ చాలా ఎక్కువ హౌస్ హోల్డ్స్ ఇక్కడ అర్బన్ ఏరియాస్లో ఉంటాయి అన్నమాట. తక్కువ హౌస్ హోల్డ్స్ రూరల్లో ఉంటాయి. కానీ జనాల దగ్గరకు వచ్చామనుకోండి, జనాలు రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉంటారు, అర్బన్ ఏరియాస్లో తక్కువ ఉన్నారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, సరేనా? ఈ హౌస్ హోల్డ్స్ విషయానికి వస్తే అర్బన్లో హౌస్ హోల్డ్స్ ఎక్కువ, రూరల్లో తక్కువ. ఇల్లుల విషయానికి వస్తే డిసేబుల్డ్ ఒక్కరు ఉన్న ఇల్లులు. మళ్ళీ అదే రూరల్ జనాల విషయానికి వచ్చామనుకోండి, పీపుల్ అంటే ఓవరాల్గా పీపుల్ని కౌంట్ చేస్తే రూరల్లో ఎక్కువ, అర్బన్లో తక్కువ. ఎందుకు చెప్పండి? సింపుల్ లాజిక్. మనకి 60% ఆఫ్ ది పాపులేషన్ ఎక్కడ ఉంటుంది? ఊర్లలోనే ఉంటుంది. రూరల్ ఏరియాస్ ఎక్కువ కదా మనకి. సో జనాల వైజ్ లెక్క పెట్టుకుంటా పోతే ఊర్లలో ఎక్కువ కనిపిస్తారు, అంతే, సింపుల్. నెక్స్ట్, ఏజ్డ్ పాపులేషన్ ఇన్ ఇండియా. ఏజ్డ్ పాపులేషన్ అంటే ముసలి వాళ్ళు, కరెక్ట్? మనకు వయసు పెరుగుతున్న కొద్దీ మనం ఏజ్డ్ అవుతాం, సీనియర్ సిటిజన్స్ అంటారు. ఇండియాలో 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్ అని చెప్పొచ్చు. ఈ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వీళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. అందులో ఏం చెప్పారంటే 2011లో ఇండియాలో 90 మిలియన్ ఎల్డర్లీ పర్సన్స్ ఉన్నారట. 90 మిలియన్. 2026కి వచ్చేసరికి ఆ నెంబర్ కాస్త 173 మిలియన్ అవుతుందంట. సీదా 90 మిలియన్ నుంచి 173 మిలియన్కి 2026, అంటే ఇంకొక 2 సంవత్సరాలలో. ఓకే, ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. ఈ 90 మిలియన్ సీనియర్స్లో 2011లో 30 మిలియన్ మంది పాపం ఒక్కరే ఉంటున్నారంట, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ. అలాగే 90% మంది ఏదో ఒక పని చేసుకుంటూ, కూరగాయలు అమ్ముకుంటూనో, బయట పని చేసుకుంటూనో, బుట్టలు అల్లుకుంటూనో, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. బికాజ్ పిల్లలా చూడట్లేదు సరిగ్గా, వాళ్ళు ఖాళీగా ఉండలేక ఏదో చేస్తున్నారు. అయితే ఇంకొక రిపోర్ట్, సిచ్యువేషన్ అనాలిసిస్ ఆఫ్ ది ఎల్డర్లీ ఇన్ ఇండియా. ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు? ఇలాంటి రిపోర్ట్స్ మనం ఎగ్జామ్లో కోట్ చేస్తే చాలా మంచి మార్క్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ పేర్లు రాస్తే మాత్రం కంటెంట్ రీచ్ అవుతుంది ఆన్సర్. ఎవరిస్తారు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, వీళ్ళు ఇస్తారు. మొత్తం ఇది మనం డిసేబుల్డ్ గురించి కాదు, ఎల్డర్లీ ఏజ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? 100% పాపులేషన్లో ఏజ్డ్ పీపుల్ ఎంత ఉన్నారంట? 7.4% ఉన్నారు. ఓకే, 7.4%. మళ్ళీ ఫర్ మేల్స్ ఇట్ వాజ్ మార్జినలీ లోవర్ అట్ 7.1%. ఫర్ ఫీమేల్స్ ఇట్ వాజ్ 7.8%. సో ముసలి వాళ్ళల్లో ఎక్కువ పర్సెంటేజ్ కొంచెం ఫీమేల్సే ఉన్నారు, మేల్స్ తక్కువ ఉన్నారు. ఎందుకంటే మీరు బయట చూడండి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ఇండియాలో మగవాళ్ళు కొంచెం తొందరగా చనిపోతారు, విమెన్ కొంచెం వాళ్ళకంటే ఒక 3-4 సంవత్సరాలు ఎక్కువే బతుకుతారు. చాలా ఎక్కువ అని కాదు, అట్లీస్ట్ 3-4 ఇయర్స్ విమెనే ఎక్కువ బతుకుతారు మగవాళ్ళ కంటే. అందుకని ముసలిగా ఉండే వాళ్ళలో ఫీమేల్స్ లాంగర్ ఉంటారు. అయితే కొన్ని కొన్ని స్టేట్స్లో చాలా తక్కువ ఎల్డర్లీ పాపులేషన్ ఉందంట. ఇప్పుడు దాద్రా అండ్ నగర్ హవేలీ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఇక్కడ జస్ట్ వాళ్ళ 100% పాపులేషన్లో 4% వాళ్ళు మాత్రమే ఉన్నారు ఎల్డర్లీ. కొన్ని స్టేట్స్లో, కేరళ లాంటి వాటిలో 10.5% వరకు ఉన్నారు. అంటే ప్రతి 100 మందిలో నియర్లీ 10 మంది ఎల్డర్లీ అన్నట్టు. అయితే ఈ ఎల్డర్లీలో అరౌండ్ 65% వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అంట, డే టు డే మెయింటెనెన్స్ కోసం. ఓకే, మళ్ళీ అందులో లెస్ దెన్ 20% ఆఫ్ ది ఎల్డర్ విమెన్, మెజారిటీ ఆఫ్ ఎల్డర్ మెన్ ఆర్ ఎకనామికలీ ఇండిపెండెంట్. చూడండి, ఈ డైలీ పని చేసుకునే వాళ్ళల్లో మెన్ ఎక్కువగా పనిచేస్తున్నారంట. ఓకే, ముసలి వాళ్ళకి అందులో మెన్ బయటికి వెళ్ళి ఎక్కువ పని చేస్తున్నారు. ఎల్డర్లీ విమెన్, ముసలిగా ఉండే ఆడవాళ్ళు మాత్రం కొంచెం తక్కువ పని చేస్తున్నారంట. మళ్ళీ నియర్లీ 40% ఆఫ్ పర్సన్స్ ఏజ్డ్ 60 years అండ్ అబవ్ వర్ వర్కింగ్. ఇండియాలో 60 ఏళ్ళు దాటంగానే పని మానేసి కూర్చోవట్లేదు.
60 ఏళ్ళు దాటిన వాళ్ళలో నియర్లీ 40% వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటారు. ఈ పాయింట్ వచ్చినప్పుడు మీరే ఆలోచించండి. పాలిటీ చదివినప్పుడు మనం యూపీఎస్సీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఇంకా ఫినాన్స్ కమిషన్స్ ఇలా చాలా మంది చదువుతాం కదా! ఎలక్షన్ కమిషన్. వాళ్ళ మాక్సిమం ఏజ్ చూసారా ఎప్పుడైనా? అయితే 62, ఈవెన్ హైకోర్ట్, సుప్రీం కోర్ట్ జడ్జెస్ 65. వీళ్ళకే ఇంకా ఇక్కడి వరకు పని చేయమంటున్నారు. సో ఆబ్వియస్లీ 60 మీద చాలా మంది ఉంటారు కదా పని చేసే వాళ్ళు. సో 40% వాళ్ళు పనే చేస్తున్నారు. నెక్స్ట్ ఊర్లల్లో అయితే 66% మగవాళ్ళు, ఏది ఏజ్డ్గా ఉన్న మగవాళ్ళు, అండ్ 23% ఆడవాళ్ళు, ఏజ్డ్గా ఉన్న ఆడవాళ్ళు ఇంకా ఏదో ఒక పని చేసుకొని బతుకుతూనే ఉన్నారు. ఓకే, ఊర్లలో ఎక్కువ పని చేస్తున్నారట. అదే అర్బన్ ఏరియాస్లోనేమో మగవాళ్ళలో జస్ట్ 39%, ఆడవాళ్ళలో జస్ట్ 77% మాత్రమే పని చేస్తున్నారు. మేబీ అర్బన్లో వాళ్ళ పిల్లలు జాబ్ చేసి డబ్బులు ఇస్తున్నారేమో. సో అర్బన్ ఏరియాస్లో కొంచెం తక్కువ పని ఎకనామిక్గా. వేరే ఊర్లలో అయితే ఇంకెక్కువ పని చేసుకుంటున్నారు. బికాజ్ ఊర్లలో వాళ్ళ పిల్లలు ఉండట్లేరు, వదిలేసి వెళ్ళిపోతున్నారుగా. మరి ఊర్లలో ఉన్న ముసలి వాళ్ళకి డబ్బులు కావాలంటే పెన్షన్ ఒక్కటి సరిపోదు. సో ఏదో ఒక పని చేసుకుంటారు. ఇంత డేటా ఉంది చూడండి. వీలైతే గుర్తుపెట్టుకోండి. మాక్సిమం ఇది ఆ మొమెంట్ ఆఫ్ ది ఎగ్జామ్లో గుర్తు రాదు. సో ఇలాంటప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎల్డర్లీ తక్కువ ఉన్న స్టేట్స్ ఏంటి? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్. ఎక్కువ ఉన్న స్టేట్ ఏంటి? కేరళ. 100% పాపులేషన్లో ఎల్డర్లీ పాపులేషన్ ఎంత? 7.4%. ఊర్లల్లో తక్కువ పని చేస్తున్నారు. అర్బన్ ఏరియాస్లో తక్కువ పని చేస్తున్నారు. ఊర్లల్లో కొంచెం ఎక్కువ పని చేస్తారు ఎకనామికల్లీ. ఇంత గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్, బై 2050 ఇండియా విల్ బి హోమ్ టు 1 out of every 6. అంటే ఏం చెప్తున్నారంటే 2050 వచ్చే వరకు అంట ప్రతి 6 మందిలో ఒకరు ముసలి వాళ్ళు ఉంటారంట. ప్రతి 6 మందిలో. అంటే చాలా ఎక్కువ అవుతుంది కదా పాపులేషన్. ఇప్పుడు వాళ్ళకి అంత పాపులేషన్ ఎక్కువైనప్పుడు మనం వాళ్ళ గురించి పాలసీస్ కానీ చాలా ఇలాంటివి ప్లాన్ చేయాలి, స్కీమ్స్ ప్లాన్ చేయాలి. షెల్టర్ హోమ్స్, పెన్షన్స్, వాళ్ళకి కట్టెలు, కళ్ళజోళ్ళు, అసిస్టివ్ డివైజెస్ ఇలాంటివి ఇవ్వాలి, అంతే కదా. బట్ 2050కి వచ్చేసరికి నెంబర్ 1 కంట్రీ ఏది విత్ ఎల్డర్లీ పాపులేషన్ అంటే చైనానే ఉంటుందంట ఇంకా కూడా. ఓకే, ఇండియాలో పెరుగుతుంది అంటున్నారు కానీ ఇండియా నెంబర్ 1 అవుతుందని అనట్లేదు. నెంబర్ 1 మాత్రం చైనానే. ఎందుకంటే చైనాలో పిల్లల్ని కనడం మానేసిర్రు. మహా అయితే వాళ్ళకి అనేటోళ్ళు ఒక్కరిని అంటున్నారు. ఇక ఉన్న వాళ్ళు ఏమవుతారు? ఎప్పుడో ఒక పాయింట్లో 2050లో ముసలోళ్ళే అయిపోతారు కదా. సో చైనాలో ఎక్కువ ఉంటారు. ఇండియాలో ఎందుకు ఎక్కువ ఉండరు అని డౌట్ వస్తుంది. బికాజ్ ఇండియాలో ఇంకా మంచిగా పిల్లల్ని అంటున్నారు. ఇప్పటికే యూత్ పాపులేషన్, యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉంది. వాళ్ళు కొంచెం 30s 40స్లోకి వస్తారు అంతే, అంతే కదా. అట్లా. డిసేబుల్డ్ ఇన్ తెలంగాణ స్టేట్. ఇప్పటిదాకా ఇండియాలోని స్టాట్స్ చూసాం కదా. ఇప్పుడు మనం టీజీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి తెలంగాణవి చూడాలి. ఇది మనకి ఇంపార్టెంట్. తెలంగాణలో పాపులేషన్ 100% అనుకుంటే 100% అంటే ఎంత పాపులేషన్ ఉంది? నియర్లీ 3.52 crore పాపులేషన్ ఉంది కదా. 100%లో నియర్లీ 12.2% డిసేబుల్డ్ పీపుల్ ఉన్నారంట. అంటే ఏదో ఒకటి, అట్లీస్ట్ ఏదో ఒకటి, 2-3 కూడా ఉండొచ్చు అట్లీస్ట్. ఎలాంటివి కామన్గా కనిపించాయి? ఎపిలెప్సీ అంటే ఫిట్స్ లాగా రావటం అనమాట. న్యూరల్ ఇష్యూస్ ఉండి ఫిట్స్ లాగా. విజన్, కళ్ళు కనిపించకపోవడం, వినిపించకపోవడం, డిప్రెషన్, ఫిజికల్గా ఏదైనా బాడీలో లోకోమోటర్ డిసెబిలిటీ, ఫిజికల్ ఇంపైర్మెంట్స్ అనమాట. ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్లో ఉందట డిసెబిలిటీ? 50+ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ కనిపించిందంట. దాని తర్వాత 18 to 49 ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువ కనిపించిందంట. దాని తర్వాత 0 to 17. ఓకేనా. సో ఎక్కువ ఉన్నది 50 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఏదో ఒక డిసెబిలిటీ కనిపించిందంట. అయితే ఈ 50 ఏళ్ళు దాటిన వాళ్ళలో కామన్గా కనిపించిన ప్రాబ్లం ఏంటి? చెవులు వినిపించకపోవడం, కళ్ళు కనిపించకపోవడం, ఫిజికల్ ఇంపైర్మెంట్స్, డిప్రెషను, ఎపిలెప్సీ. అయితే పిల్లల్లో కామన్గా ఏం కనిపించిందంట? బాడీలో ఏదైనా చిన్న ఇష్యూ రావడం లేదా ఎపిలెప్సీ, ఫిట్స్. అడల్ట్స్లో ఎలాంటి ఇష్యూ కనిపించిందంట? చెవులు వినిపించకపోవడం, ఫిట్స్. ఇవి కామన్గా. ఓకేనా. తర్వాత ఒక రిపోర్ట్ ఉంది. ఏంటది? ఆ రిపోర్ట్ ఎక్కడ పబ్లిష్ చేశారంటే తెలంగాణ డిసెబిలిటీ స్టడీ. అంటే తెలంగాణ స్టేట్లో డిసెబిలిటీ గురించి ఒక స్టడీ. దాంట్లో ఏం పబ్లిష్ చేశారు? ఒక రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఎవరు తయారు చేశారు? 2 ఇన్స్టిట్యూట్స్ కలిపి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హైదరాబాద్లో ఉంది, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్. ఈ 2 ఇన్స్టిట్యూట్ కలిసి రిపోర్ట్ తయారు చేశారు. ఎక్కడికి వెళ్ళారు? మహబూబ్ నగర్కి వెళ్ళి అక్కడ 51 విలేజెస్, 51 విలేజెస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ పాపులేషన్ని పట్టుకొని
ఈ ఒక డెమోగ్రఫిక్ స్ట్రక్చర్ క్రియేట్ చేశారనమాట. ఎంతమంది డిసేబుల్డ్ ఉన్నారు, ఎంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు, ఎవరెవరికి ఏ డిసెబిలిటీస్ ఉన్నాయి అట్లా అని. ఈ పర్టిక్యులర్ ఒకటే డిస్ట్రిక్ట్ ని పట్టుకున్నారు కదా, కానీ అది మోర్ ఆర్ లెస్ సేమ్ మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్ కి ఎట్లాంటి డెమోగ్రఫీ ఉందో దానికి అలైన్ చేసి తీసారంట. అంటే ఇక్కడ ఎట్లుందో స్టేట్ కూడా కంప్లీట్లీ అదే రిఫ్లెక్ట్ అయిందంట. అలాంటి మెథడ్ తో తీశారు. ఓకే. అయితే ఒక వర్స్ట్ థింగ్ ఏందంటే, ఇండియా మొత్తంలో యావరేజ్ ఎంత మనకి చెప్పండి? డిసేబుల్డ్ వాళ్ళు జస్ట్ 2.2%. మనం చూసాం కదా! డిసేబుల్డ్ ఓన్లీ 2.2 ఉన్నారు. ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నియర్లీ 12% ఉన్నారు. డిసేబుల్డ్ ఓన్లీ 2.2 కదా ఇండియాలో. కానీ తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? 12% ఉన్నారు. అంటే చాలా ఎక్కువ ఉన్నారు కదా స్టేట్‌లో. ఎక్కువగా కనిపించిన 5 డిసేబిలిటీస్ ఏంటి? మైండ్ ప్రాబ్లమ్స్, కంటి చూపు, చెవులు, మాట్లాడలేకపోవడం, జాయింట్, లోకోమోటర్ డిసెబిలిటీస్ అన్నమాట. అయితే అన్నిట్లోకి ఎక్కువగా కనిపించింది కళ్ళ ప్రాబ్లమ్స్ అంట. చూపు మందగించడం 50 ఏళ్ళు దాటంగానే ఆర్ ఎక్కువ దాటంగానే అది ఎక్కువగా కనిపించిందంట. నెక్స్ట్ ఈ చూపు కనిపించకపోవడం అనేది ఆడవారిలో ఎక్కువ ఉందంట మగవారిలో కంటే. ఓకే. ఆడవాళ్ళకి కళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చాయంట. మళ్ళా ఊర్లలో ఎక్కువ ఉందంట అర్బన్ ఏరియాస్ కంటే. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఊర్లలో ఎక్కువ, అర్బన్ ఏరియాస్‌లో తక్కువ. తెలంగాణలో. రైట్? మళ్ళా మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమో 0.5%, స్పీచ్ ప్రాబ్లమ్స్ ఏమో 0.2%, చెవుల ప్రాబ్లమ్స్ ఏమో 0.6%. ఇవి వాటి రేషియోస్. మళ్ళా ఆడవాళ్ళలో చూపు ప్రాబ్లమ్ ఎక్కువ ఉంది గదా! మరి మగవాళ్ళలో ఏ ప్రాబ్లమ్ ఎక్కువ ఉందంట తెలుసా? మెంటల్ ఇష్యూస్ ఎక్కువున్నాయంట. బాగా ఎక్కువ స్ట్రెస్ అయ్యి మెంటల్ ఇష్యూస్ తెచ్చుకున్నారంట. అలాగే ఇంకా ఈ ఊర్లల్లో ఈ చూపు ప్రాబ్లమ్‌తో పాటు ఆడవారు కొంచెం హియరింగ్ డిసెబిలిటీ కూడా ఉంది అన్నట్టు చెప్పారంట. ఓకేనా? చూపు తర్వాత నెక్స్ట్ వచ్చింది హియరింగ్ డిసెబిలిటీ. మళ్ళీ ఈ హియరింగ్ అండ్ చూపు ఈ 2 డిసెబిలిటీస్ ఊర్లల్లో ఎక్కువున్నాయంట అర్బన్ ఏరియాస్ కంటే. ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! సో, అదనమాట. ఊర్లలో ఎక్కువ విజువల్ అండ్ హియరింగ్ డిసెబిలిటీస్ ఉన్నాయి. దాని తర్వాత ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిజేబుల్డ్ పర్సన్స్. ఎవ్రీ ఇయర్ 3rd డిసెంబర్. ఈ డేట్ నాకు బాగా గుర్తుంటుంది. ఎందుకంటే ఈరోజు నా బర్త్‌డే. 3rd డిసెంబర్‌ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిజేబుల్డ్ పర్సన్స్‌గా సెలబ్రేట్ చేస్తారు. బికాజ్ వాళ్ళకి ఎంతైతే అవేర్‌నెస్ ఉండాలి, ఎంతైతే వాళ్ళకి మనం రక్షణ కల్పించాలి, అది ప్రపంచం మొత్తానికి రీఇటరేట్ చేయడానికి. ఎవరు తీసుకొచ్చారు ఈ డేని? యునైటెడ్ నేషన్స్ వాళ్ళు తీసుకొచ్చారు. మనం 1992 నుంచి రెగ్యులర్‌గా ఎవ్రీ ఇయర్ ఆ డేట్ రోజు సెలబ్రేట్ చేసుకుంటామనమాట. తర్వాత ఈ డిసేబుల్డ్ పర్సన్స్ కోసం ఒక ఇయర్‌ని కంప్లీట్‌గా డెడికేట్ చేశారు. అలాగే ఒక డీకేడ్ 10 ఏళ్లని డెడికేట్ చేశారు. ఇయర్ అంటే ఏ ఇయర్ అది? ఇయర్ 1981ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డిసేబుల్డ్ పర్సన్స్ అని అన్నారు. ఓకే. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. మళ్ళా డీకేడ్‌కొచ్చేసరికి 1983 నుంచి 1992 ఈ 10 సంవత్సరాలు కంప్లీట్‌లీ వాళ్ళకే డెడికేట్ జేసినట్టు. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో కంట్రీస్ అందరికీ చెప్పారనమాట. ఈ 10 ఏళ్లలో మీకెంత చేతనైతే అంత చెయ్యండి. మీ కంట్రీలోని డిసేబుల్డ్ ఏజ్డ్ వాళ్ళకి వాళ్ళ వెల్ బీయింగ్ చూసుకోవడానికి, వాళ్ళ రైట్స్ వాళ్ళకివ్వడానికి, మిగతా వాళ్ళలాగా వాళ్ళు గూడా బయటికొచ్చి ఈక్వల్లీ పార్టిసిపేట్ చేయడానికి, వాళ్ళకి గూడా ఈక్వాలిటీ ఉండడానికి ఈ 10 ఏళ్ళు అని జెప్పి ఇచ్చారు. అండ్ 1992 నుంచి ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం గదా! డిసెంబర్ 3 రోజు. నెక్స్ట్ ఎందుకట్లా ఈ ఇయర్ అవసరమా అంటే, ఇప్పుడు మదర్స్ డే, ఫాదర్స్ డే ఎందుకు? వాళ్ళ గొప్పతనం మనం గుర్తు తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకోవడం కోసం. అలాగే ఈ డిసేబుల్డ్ పర్సన్స్‌కి ఎందుకు అనంటే, వాళ్ళ ఇష్యూస్‌ని మనం అర్థం చేసుకొని, మీకు కూడా మేమున్నాము. మీరు అలోన్ కాదు. మీ సెల్ఫ్ ఎస్టీమ్, మీ వెల్ బీయింగ్, మీ రైట్స్ మేము చూసుకుంటాము. మీరు కూడా ఇవన్నిటిని గుర్తు తెచ్చుకొని బయటికి రండి. పార్టిసిపేట్ చేయండి. అన్నిట్లో పొలిటికల్‌గా, ఎకనామికల్‌గా, సోషల్‌గా, కల్చరల్‌గా అన్నిట్లో పార్టిసిపేట్ చేయండి. మీకోసం యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. దాంట్లోకి రండి, మాట్లాడండి, మీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోండి. అందుకనమాట. సో, ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ పెట్టుకుంటారు. డిసేబిలిటీకి సంబంధించినదే. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ పెట్టుకొని దాని గురించి మాట్లాడి, ఆ ఇయర్ దాని మీద ఫోకస్ చేస్తారు. మళ్ళా లాస్ట్‌లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్. ఇప్పటిదాకా డిసేబుల్డ్ పర్సన్స్‌కి డిసెంబర్ 3 కదా! ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ ఎప్పుడు? 1 అక్టోబర్. ఓకే. ఇది ఏ మినిస్ట్రీ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్. వీళ్ళు యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ పేరు వయోశ్రేష్ఠ సమ్మాన్. ఇది మనం ఎగ్జామ్‌లో రాయొచ్చు. ఈ ప్రోగ్రామ్‌లో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, వాళ్ళ జీవిత కాలంలో గొప్ప గొప్ప సర్వీస్ చేసుంటారు. చాలా మంచి పనులు, హెల్ప్ చేసుంటారు. లేకపోతే ఏదైనా సొసైటీకి కాంట్రిబ్యూట్ చేసుంటారు. అలాంటి వాళ్ళని గుర్తించి, వాళ్ళకి ఒక ప్లేకివ్వడమా, వాళ్ళకి మనీ ఇవ్వడమా, వాళ్ళ పనిని గుర్తిస్తారనమాట. ఓకే.
గవర్నమెంట్ వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రాపర్‌లీ రివార్డ్ చేస్తది. సో దట్ వాళ్ళని చూసి మిగతా వాళ్ళు గూడా ఇన్‌స్పైర్ అయ్యి, ముసలి వాళ్ళు మేము రెస్ట్ తీసుకోవాలి, ఇంట్లో కూర్చొని రిటైర్ అయితాం అలా కాకుండా, వాళ్ళకి తోచినంత వాళ్ళు గూడా బయట వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అని. అంటే సొసైటీలో భాగమవుతారు అని. ఆల్‌రైట్.